మహబూబ్ నగర్ పట్టణంలో వాహనదారులు రైల్వే ట్రాక్ దాటేందుకు ఎదుర్కొన్న ఇబ్బందులు త్వరలో తప్పనున్నాయన్నారు ఎంపీ డీకే అరుణ. టీడీ గుట్టలో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్, దేవరకద్రలో లిమిటెడ్ హబ్ హైట్ సబ్ వేలను రైల్వే శాఖ మంజూరు చేసిందని తెలిపారు. దేవరకద్రకు మంజూరు చేసిన లిమిటెడ్ హైట్ సబ్ వేకు ఫిబ్రవరిలో టీడీ గుట్టలో మంజూరు అయిన ఆర్ఓబీలకు ఏప్రిల్లో టెండర్లను అధికారులు ఆహ్వానిస్తారన్నారు. తిమ్మసానిపల్లి, వీరన్నపేట, బోయపల్లి ఆర్ఓబీ, మోతీనగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జిలకు ఫాజిబిలిటీ రిపోర్ట్ అయిందని వెల్లడించారు. దేవరకద్ర, టీడీ గుట్ట 2 బ్రిడ్జిలకు టెండర్లు పూర్తయిన వెంటనే పనులు మొదలవుతాయని ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మహబూబ్ నగర్ పట్టణంలో, అదేవిధంగా దేవరకద్ర పట్టణంలో ఏదైతే ఆర్ఓబి, మహబూబ్ నగర్ టీడీ గుట్ట ఆర్ఓబి, అదేవిధంగా దేవరకద్ర లిమిటెడ్ హైట్ సబ్వే, ఈ రెండు కూడా శాంక్షన్ అయింది. దేవరకద్ర ఆర్ఓబి పక్కనే గ్రామంలో 2 వైపులా ఊరు డివైడ్ అయినటువంటి సందర్భంగా అక్కడ ఇంకొక చిన్న లోకల్గా ఉన్నటువంటి ఆ పట్టణ వాసులకు అందరినీ కూడా క్రాసింగ్ కానీ దాటడానికి కానీ ఇబ్బందికరంగా ఉందని గతంలో రిప్రజెంట్ చేసినటువంటి సందర్భంగా అక్కడ ఆ యొక్క లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది. ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది. దాన్ని ఫిబ్రవరిలో టెండర్లు పిలుస్తారు. అదేవిధంగా టీడీ గుట్ట ఆర్ఓబి, టీడీ గుట్ట మహబూబ్ నగర్లో టీడీ గుట్ట, తిమ్మసానిపల్లి, అదేవిధంగా మూర్తినగర్, వీరన్నపేట, బోయపల్లి, ఇవన్నీ కూడా రైల్వే క్రాసింగ్ దగ్గర చాలా టౌన్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని, చాలా లాంగ్ టైం జామ్ అయినటువంటి గతంలో మరి కేంద్ర మంత్రివర్యులకు, అదేవిధంగా రైల్వే కూడా ప్రతిపత్రాలు కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇమ్మీడియట్గా ఫస్ట్ టీడీ గుట్ట శాంక్షన్ అయింది. అదేవిధంగా మిగతా తిమ్మసానిపల్లి, వీరన్నపేట, బోయపల్లి, అదేవిధంగా మోతీనగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పూర్తయింది. వాటిని రైల్వే బోర్డుకు పంపించారు.